పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమ్మలగన్న అమ్మ భీమవరం ఇలవేలుపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షికోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు అఖండ అన్న సమారాధనతో ముగియనున్నాయి. ఈ అఖండ అన్న సమారాధన ఏ విధంగా జరుగుతుందో నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ వారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 60వ వార్షికోత్సవాన్ని ఏ విధంగా ముగిస్తున్నారు? జనవరి 13 స్టార్టింగు, ఫిబ్రవరి 9తో లాస్టు. జనవరి 13 అమ్మవారి నగర ఊరేగింపుతో ఉన్న రోజులన్నీ నృత్యములతోనూ, నాటకాలతోనూ, మూజిగా నటులతోనూ, రకరకాల సంస్కృత కార్యక్రమాలతో, కనుడు విందైన లైటింగులతో యావత్తుగా 27 రోజులు అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి. కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరిగి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. గాన 50 మంది భక్తులు యుక్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా 50 మంది ప్రజలను కోరుతున్నాం. సార్, ఈ కార్యక్రమంలో భక్తులు ఎంతమంది పాల్గొంటారు? ఎటువంటి సౌకర్యాలు కలగజేస్తున్నారు? అంటే సుమారు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ అమ్మవారి గుడి ప్రాంగణం ముందుగా ఇక్కడ బఫే పెట్టడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి, పులిహారి, పూరి, కారి అనే 4 రకాల పిండి వంటలతోటి, సాంబారు, కూరలు 2 కూరలు అనే పిండి వంటలతోటి అమ్మవారి వంటలన్నీ చేస్తారండి. సుమారు 1,00,000 మందికి ఈ అఖండాన సమారాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరికీ కూడా ఏ సౌకర్యం, ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరి పోలీసు వారు అలాగే అన్ని డిపార్ట్మెంట్ల వారు మాకు అందరూ సహకరిస్తున్నారు. భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 7:35 గౌరవ శాసనసభ్యులు శ్రీ గంధి శ్రీనివాస్ గారిచే అమ్మవారికి మహా నివేదన పూజ అనంతరం ఉదయం 8 గంటల నుంచి అఖండ అన్న సమారాధన ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే అమ్మవారి ప్రసాదం స్వీకరించే విధంగా మా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ 60 సంవత్సరాల నుంచి కూడా మాకు సహకరిస్తున్న భక్తులకి, అలాగే ప్రముఖులకి, పుర ప్రజలకి, అలాగే ధన రూపంలో కానీ ధనిత రూపంలో కానీ మాకు సహకరిస్తున్న దాతలకి అందరికీ కూడా మా నీరుల్లి కూరగాయ పండ్ల సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మావుళ్ళమ్మవారు మహోత్సవాలు 60 సంవత్సరాలు సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాం. మేము అనుకున్న దానికంట ఎంతో వైభవంగా ఈ మహోత్సవాలు జరిగినాయి. 60వ వార్షికోత్సవాలు దిగ్విజయంగా మూసాయని ఈరోజు సుమారు అఖండ అన్న సమారాధనలో 1,00,000 మంది దాకా ఇక్కడ వచ్చిన భక్తులకు పరవాణాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చేసి అమ్మవారి కృపగా పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, భీమవరం.